ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు విద్యారంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించామని యూటీఎఫ్ నాయకులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 10న టెట్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2025 జూన్ నెలలో బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ రిలీవ్ చేయాలని కోరారు. 100 రోజుల ప్రణాళిక నుండి ఆదివారం 2వ శనివారం పండుగ దినాలను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిరోజు 10వ తరగతి పరీక్ష నిర్వహించాలనే నిబంధనను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సూరిబాబు, వర్మ, వరలక్ష్మి, సోని, వామపక్ష నాయకులు పలువెల వీరబాబు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు టెట్ నుంచి ఉపాధ్యాయులు మినహాయించాలని కోరుతూ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడు విద్యా హక్కు చట్టం 2010లో వస్తే విద్యా హక్కు చట్టంలో టెట్ ఉపాధ్యాయులకు ఉండాలని నిర్దేశించారు కాబట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా టెట్ అర్హతలు సాధించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ తర్వాత నుంచి వర్తింపు చేయాలి తప్ప వెనకటి నుంచి వర్తింపు చేయడం అనేది న్యాయం కాదు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో ఇంప్లీడ్ అయ్యి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదనేది అందులో చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో దశలవారీ పోరాటం రాష్ట్ర స్థాయిలోనూ అలాగే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీఎఫ్ఐగా పోరాటాన్ని పిలుపుకోవడం జరిగింది. జనవరి 29న ఢిల్లీలో జరుగుతున్న పోరాటాన్ని కూడా మరి సీరియస్గా తీసుకుని ఉపాధ్యాయులు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. సిహెచ్ సూరిబాబు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో 26 జిల్లా కలెక్టరేట్ వద్ద ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ మినహాయింపు ఇవ్వాలని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నా భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ మినహాయించాలని, అలాగే ఎస్ఎస్సి తరగతుల్లో సెలవులు మినహాయించాలని 100 డేస్ ప్లాన్లో, అలాగే మరి జూన్ నెలలో జరిగిన బదిలీల్లో ఇప్పటికీ రిలీవ్ కాని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, అలాగే సింగిల్ టీచర్లు అందరికీ కూడా ఓహెచ్ కానీ అలాగే సెలవులు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఎంఈఓలు. వాటిని సరళించాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1, 2025న ఒక తీర్పు ఇచ్చింది. 2010కి ముందు ఏదైతే ఉపాధ్యాయులు నియామకమయ్యారో వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల లోపు టెట్ రాయాలని, లేకపోతే విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేస్తామని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరినీ కూడా టెట్ నుండి మినహాయించడానికి సుప్రీంకోర్టులో స్పెషల్ రివ్యూ పిటిషన్ వేయాలి. అలాగే విద్యా హక్కు చట్టం సెక్షన్ 23కి వెంటనే సవరణ చేసి మరి టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి విముక్తి కలిగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. లేని సందర్భంలో మరి జనవరి 4వ తేదీన భీమవరంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నాం. అప్పటికై మరి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీలో 25 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఎస్టీఎఫ్ఐగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి టెట్కి సంబంధించి రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. యూటీఎఫ్ జిల్లా సహా అధ్యక్షురాలండి. ఈరోజు ఈ ధర్నా శిబిరం వద్ద ఉండడానికి కారణం టెట్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2010కి ముందు ఉన్న ఉపాధ్యాయులను కూడా టెట్ రాయాలి, టెట్ పాస్ అయితేనే 2 సంవత్సరాల్లో టెట్ పాస్ అయితేనే ఉద్యోగంలో ఉంచుతాము, లేకపోతే తీసేస్తామని ఒక తీర్పు ఇచ్చింది. ఇది చాలా అన్యాయమైన తీర్పు అండి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు తమిళనాడులో కానీ అలాగే మహారాష్ట్రలో కానీ ఉన్న ఉపాధ్యాయుల సమస్యల మీద పిటిషన్ వేస్తే అందరికీ వర్తింపచేసేటట్టు చేసింది సుప్రీంకోర్టు. ఏంటంటే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని
రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రులు రివ్యూ పిటిషన్ వేసి టెట్ నుండి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగంలోకి వచ్చేటప్పటికే మేము ఇంటర్వ్యూలు కానీ అలాగే డిఎస్సి పాస్ అయ్యి కానీ వచ్చిన తర్వాత కూడా చాలా శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇన్ సర్వీస్ టీచర్లకి శిక్షణ కార్యక్రమాల్లో సంవత్సరానికి ఇంచుమించు 6-7 రోజులు జరుగుతూ ఉంటాయి. అందులో పాల్గొంటాము. అయినా కానీ టెట్ రాయడం అనేది చాలా అన్యాయమైన చర్య. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రివ్యూ పిటిషన్ వేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి దీన్ని విరమించుకునే విధంగా సుప్రీంకోర్టుకి విన్నపించుకోవాలని కోరుచున్నామండి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి లోకేష్ గారు చాలా సార్లు వెళ్ళారు, కానీ టెట్ కోసం ఒక్కసారి కూడా మాట్లాడే సందర్భాలు ఏమీ చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉపాధ్యాయులకి ఏమాత్రం ఇది ఉందనేది మనకు అర్థమవుతుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్ వేయడానికి ముందుకొచ్చాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా లోకేష్ గారిని కోరేది ఏంటంటే రివ్యూ పిటిషన్ వేసి టెట్ నుండి విముక్తి చేయాలని, ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ నుండి విముక్తి చేయాలని కోరుకుంటున్నాం సార్. అలాగే హై స్కూల్ సమస్య చాలా ఇబ్బందిగా ఉందండి. 100 రోజులు సెలవుల్లో కూడా పండగ ముందు రోజు కూడా ఎగ్జామ్ పెట్టి ఆన్లైన్ ప్రతిరోజు ఆన్లైన్ చేయమంటుందండి. టీచర్లు పక్కని ఆన్లైన్ ఉండదు అని చెప్తూనే ఆన్లైన్ ప్రతిరోజు ఆదివారాలు శనివారాలు ఏ రోజులు సెకండ్ సాటర్డేలు అయితే మర్చిపోయామండి మేము అసలు. ప్రతిరోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది హై స్కూల్ టీచర్లకి. దీని నుండి కూడా సెలవుల్లో మేము చేయమని అందలేదు, సెలవుల్లో మినహాయింపు చేయాలని మేము కోరుకుంటున్నామండి. నా పేరు బి నాగమణి, జిల్లా సహాధ్యక్షురాలు UTF అండి.